అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసిన 10-11 క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మండల పార్టీ అధ్యక్షులకి, బూత్ ఇన్ఛార్జీలకి, కన్వీనియర్లకి, కో కన్వీనియర్లకి, కేఎస్ఎస్ మెంబర్లకి, అలాగే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మొన్న మనం జరుపుకున్న హైబ్రిడ్ మహానాడిని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా సక్సెస్ చేసిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 10-11 క్లస్టర్లలో చాలా బాగా నేను లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి నాయకుడికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం నెల్లూరు జిల్లా నుంచి కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలనుకున్నప్పుడు కార్యకర్తలు ఎంత ఉత్సాహం చూపించారో, నాయకులు ఎంత ఉత్సాహం చూపించారో, అదే విధంగా నేను ఇక్కడ లేనప్పటికీ పొదుపు మహానాడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మంగళగిరి ఆఫీస్ లో పెట్టినప్పటికీ మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక పసుపు పండగ జరిగినట్టుగా ఆ పండగని మీ భుజాల మీద వేసుకొని దాన్ని సక్సెస్ చేసి స్టేట్ లోనే మొట్టమొదటి స్థానంలో కోవూరు నియోజకవర్గాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్క నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే నేను 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటగా ఒక మహిళని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నిలబెట్టి మీ ముందుకు పంపిస్తే మీ బిడ్డలాగా, మీ ఆడపడుచులాగా నన్ను చూసుకొని 55,000 మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మనసు ప్రభుత్వం వచ్చి 24 నెలలైంది. 24 నెలల్లో మీరందరూ చూస్తున్నారు, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, రెండు సమపాలనలో చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీరంతా కూడా రోజు చూస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన ప్రజల కోసం, ప్రజలకి అండగా నిలబడడం కోసం, ప్రజలకి ఏదైతే మంచో అది చేయడం కోసం ఆయన పడుతున్న తపన మీరందరూ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందులో ఆయన అడుగుజాడల్లో నడిచే మనం అందరం కూడా ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయాలి. నాయకుడు అనేవాడు నిత్యము ప్రజల్లో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ, నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఉండాలి అని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంతకు ముందు కన్నా చూసుకుంటే సూపర్ 6 ఏదైతే చెప్పామో సూపర్ హిట్ అక్షరాలా చేసుకున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీ గ్రామాల్లో మీరే పోయి పెన్షన్లు ఇస్తున్నారు. 1వ తేదీ ఇది గత ప్రభుత్వంలో ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే 1000 రూపాయలు ఇమీడియట్ గా పెంచి 4,000, ఇప్పుడు 24 నెలల నుంచి 1వ తేదీకంతా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చి ధైర్యంగా మనం వాళ్ళకి ఇదిగో మేము మీకు పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. అలాగే ఏదైతే మనం స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పారో మీకు అందరికీ తెలిసి ఇప్పటికి సుమారు 67 లక్షల మంది స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఏమో మీరందరూ చేస్తున్నారా? వెళ్తున్నారా? నెల్లూరుకి వెళ్తున్నారా? అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఇది వరకు వాళ్ళు 2కి ఇస్తామని చెప్పి 1కే ఇచ్చారు. ఇప్పుడు 3కి, 4కి ఇచ్చి ఒక్క బిడ్డ చదువుకుంటే కరో బిడ్డలు వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు ఇంతకు ముందు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 3 ఉంటే 3 చదువుకుంటున్నారు, 4 ఉంటే 4 చదువుకుంటున్నారు. అది కూడా స్కూళ్ళల్లో ఎంతో నాణ్యతైన భోజనం పెడుతున్నాం, నాణ్యతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా క్లాస్ ఒక టీచరు, స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మన ప్రభుత్వం అయితేనేమి. అలాగే కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎంచుకొని మన కోవూరు కాన్స్టిట్యున్సీలో CSR ఫండ్స్ ద్వారా
స్కూల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. అన్ని స్కూళ్ళల్లో ప్రతి మండలంలో చేయాలని చెప్పి మొదలు పెట్టాం. ఆల్రెడీ చేస్తున్నాం కూడా. రేపు పిల్లలు స్కూల్లో రీజాయిన్ అయ్యేటప్పటికి వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా చూస్తే డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి తప్పని కాలువలు తవ్వుకున్నాం. నీటి సంఘ అధ్యక్షుని నియమించుకున్నాం. అలాగే మనం ఎకరాకి 4.5 పుట్టిదాకా పండించుకున్నారు. రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24 గంటల్లో ధాన్యం కొనుగోలు చేసుకొని వాళ్ళ అకౌంట్లలో అమానీలతో సహా కూడా డబ్బులు వేయడం జరిగింది. గతంలో మనకి మత్స్యకార భరోసా 10,000 ఇస్తే ఈరోజు మత్స్యకార సేవలో 20,000 మనం అందరికీ ఇస్తున్నాం. ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఈ రోజు కూడా నాకు విడవలూరులో కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఉంటే కూడా ఆ పేపర్లు ఇస్తే తప్పకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని అవి కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తున్నాం. అలాగే ఇది వరకు కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు, ఈ రోజు తగ్గిస్తున్నాం. అప్ప రైతులకి కరెంట్ ఛార్జీలు తగ్గించి మనం పనిచేస్తున్నాం. చేనేత వర్గాల వాళ్ళకి అవసరమైన సబ్సిడీలన్నీ ఇస్తున్నాం. రైతులకి సబ్సిడీ ఇస్తున్నాం. ఈ రకంగా చూస్తే ఇంకా మీకు అందరికీ తెలిసి ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంతో మంది. పొదుపులోకి వెళ్తే మీకు అందరికీ కూడా మీ అనుబంధ సంఘాల వాళ్ళకి అందరికీ పొదుపు ప్రకారం న్యాయం చేసి మీరు మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగా మీకు చేయూత అందిస్తున్నారు మన ప్రభుత్వం. అలాగే ఇది కాకుండా P4 విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అండగా నిలిచి సుమారు ఇప్పటి వరకు ఈ 2 లక్షల మహిళలకి P4 విధానంలో వాళ్ళకి సాయం చేసే విధంగా కూడా మనం బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగింది. అన్ని దగ్గర రాష్ట్రంలో నలుమూలల నుంచి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ అన్నిటికన్నా కూడా మీరు ముఖ్యంగా మీ ఇందుకుర్పేట మండలంలో ఎన్నో గుంతల రోడ్లలో నడుస్తున్నారు, గుంతల రోడ్లలో పోతున్నారు. రోడ్లు సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఈ రోజు మనం తీసుకుంటే నెల్లూరు మైపాడు రోడ్డు, కొరుటూరు రోడ్డు, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అది ఎప్పుడో నిలిచిపోయిన ముదుబట్టి కాసువే ప్రతిసారి మన వాళ్ళు టెంకాయ కొట్టే బాధ చెప్తా ఉంటారు, మేము తెచ్చామని. ఈ రోజు దాన్ని మనం రేపు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నామని చెప్పి కూడా మీకు అదే విధంగా మైపాడు నెల్లూరు రోడ్డు కూడా కంప్లీట్ చేసి మీకు ఇవ్వబోతున్నాం. అలాగే మన జంక్షన్ లో మీరు చూసారు, ఇప్పుడు కూడా చూసారు, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి యాక్సిడెంట్లు జరుగుతుంటే కనీసం అక్కడ ఒక బ్రిడ్జ్ చేసేదానికి లేకుండా ఆ యాక్సిడెంట్ చూస్తూ కప్పుకున్నారు గత పాలకులు. ఈ రోజు మనం ఇమీడియట్ గా యుద్ధ బాధితుల మీద దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నాం. కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన కాన్స్టిట్యున్సీలో, కోర్ కాన్స్టిట్యున్సీలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ నాయకులకు అండగా నిలుస్తూ నాయకులతో కలిసి పనిచేస్తూ ప్రజలకి మంచి చేస్తూ ప్రజలకి అండగా ఉంటున్న ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో మన గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్పంచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి దగ్గరికి పోయినా ఒకటి అడుగుతుంటారు, ఈ సీసీ డ్రైన్స్ ప్లస్ ఇళ్ల స్థలాలు, ఇల్లు అడుగుతా ఉంటారు. ఆ సీసీ డ్రైన్స్ కూడా అన్ని ఒకటి పెట్టుకుంటూ వస్తున్నాం. బడ్జెట్ బట్టి ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడ పెట్టుకుంటూ వచ్చి కంప్లీట్ చేస్తున్నాం. ఈ ఇళ్ల స్థలాలు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల స్థలం కొంటే ఒక రేటు, దాన్ని చదర పెట్టుకుంటే ఒక రేటు, ఇల్లు బేస్మెంట్ వేసి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ప్రజల్ని మోసం చేయడం, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రాసి ఇవ్వడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా పోవడం. సో మీకోసం ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వాలన్నా మీకు ఇచ్చేసినట్టు దాంట్లో చూపిస్తుంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ప్రత్యేక జీవో ఒకటి తీసుకొచ్చి రెక్టిఫై చేస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీకు నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి దీన్ని ఎట్లా చేయాలన్నా విజిలెన్స్ పంపించాం, దాన్ని పంపించాం, దీన్ని ఎలా చేయాలన్నా కూడా వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ. గత ప్రభుత్వంలో చేసిన
మనం ముందుకు వెళ్ళడం ఎలా ఉందో మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో చేసుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి అండగా ఉంటాం. ఇది ప్రజల ప్రభుత్వం. మన తెలుగుదేశం అంటే మీకు అందరికీ తెలుసు, ఈసారి మహానాడు స్త్రీ శక్తి థీమ్ కింద ముందుకు తీసుకొచ్చాడు. అన్న మీరందరూ రెడీ ఉండాలి. 33% రిజర్వేషన్ వచ్చేసింది. చాలా మంది మహిళలు రాజకీయాలకి రాబోతున్నారు. వాళ్ళకి ఎన్నుదట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుడికి ఉందని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగళంలో నాడు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తానని చెప్పారు. ఆల్రెడీ 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం. మనం అధికారంలోకి వస్తే మొట్టమొదట మెగా డిఎస్సి మీద సంతకం పెట్టామని చెప్పాం. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి 16,000 మంది. అసలు గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీనే లేదు, ఉద్యోగము లేదు, ఏమీ లేదు. అట్లాంటిది ఈ రోజు మనం 16,000 మంది టీచర్లకి ఇచ్చి స్కూల్లో ఒక రకంగా బాగుపడే విధంగా టీచర్లకి వాళ్ళు వయసులు అయిపోతున్నాయి. వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి ప్లేస్మెంట్లు రాక అలాంటి వాళ్ళకి మనము ఈ రోజు ఇస్తే ఇప్పుడు 1,00,000 మంది ఉంటారు ఆ ఉద్యోగం రాని వాళ్ళు. 1,00,000 మందిలో వాళ్ళందరూ పోటీ పడి అందరూ రాస్తారు. 16,000 మందికి అక్కడ అర్హత ఉంది. అర్హత ఉన్న వాళ్ళకి కరెక్ట్ గానే ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత 9 నెలల తర్వాత మెగా డిఎస్సి మీద గత ప్రభుత్వ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం. కాబట్టి మెగా డిఎస్సిలో మనం 16,000 ఇచ్చాం. కానిస్టేబుల్స్ ఆపేసిన ఉద్యోగాల్లో 6,000 ఇచ్చాం. అదే విధంగా సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ యువతకి ఇవ్వడం జరిగింది. ఇంకో విధంగా మన జిల్లాలో మన ఎంపీ గారి ఆధ్వర్యంలో అలాగే మన సీఎం గారి ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ద్వారా 1,00,000 రూపాయల BPCL కంపెనీ మన నెల్లూరు జిల్లాలో వచ్చింది. ఇదంతా ఒకేటైతే మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్లు 30 ఏళ్ల నుంచి మూలపడిపోయిన కిసాన్ సేల్స్ లో పార్టీలు రాబోతున్నాయి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాలా మంది పిల్లలు ఎలక్షన్ అప్పుడు నాతో కలిసి తిరిగారు. ఎంతో మంది కూటమి నేతలు, ఒకవైపు జనసేన పిల్లలు, ఒకవైపు టీడీపీ పిల్లలు, బీజేపీ పిల్లలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా నాతో తిరిగేటప్పుడు నేను వాళ్ళకందరికీ మాట ఇవ్వడం జరిగింది. మనం అధికారంలోకి వస్తే కిసాన్ సెల్ లో ఫ్యాక్టరీలు తెస్తాం, మీ దగ్గర మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు నారా లోకేష్ బాబు గారు చెప్పారో ఉద్యోగాలు మన దగ్గరికి రావాలి, మన బిడ్డలు ఊరిని వదిలి పోకూడదు అని ఆ మాటని అక్షరాల నిధులు చేస్తూ 13,000 కోట్ల పెట్టుబడులు మన కాన్స్టిట్యున్సీకే వచ్చాయి. కాబట్టి రాబోయే రోజుల్లో యువతకి తప్పకుండా ఉద్యోగాలు ఉంటాయి. చదువుకున్న మన బిడ్డలకు అందరికీ అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియదు. మన మహానాడిని ఎంతో నిబద్ధతతో చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, ఐటీడీపీ నాయకుడికి, మైటీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముందుగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఐటీడీపీలో చాలా మంది నాయకులు పనిచేశారు. ఇక్కడ మల్లికార్జున అని చెప్పి ఇదుకురుపేట మండలం నుంచే మొట్టమొదట ప్లేస్ రావడం జరిగింది. అందరికన్నా ఎక్కువ ఐటీడీపీ యాప్ లో ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్క యువకులు పనిచేయాలని చెప్పి మనకి పార్టీ ఏదైతే పనులు చెప్తుందో అవన్నీ కూడా మనం చేసుకుంటూ పార్టీకి అండగా నిలబడాలని మరోసారి మీకు అందరినీ కోరుకుంటూ మరోసారి మహానాడిని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.